పుష్ప-తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2, ది రూల్-తో నేషనల్ స్టార్గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ సాధించడంతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ఇదే సమయంలో అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. విశేషమేమిటంటే, అల్లు అర్జున్ సంప్రదాయ పారితోషికం కాకుండా సినిమా మొత్తం బిజినెస్ పై 27 నుండి 30% విధానాన్ని అనుసరిస్తున్నారని టాక్. పుష్ప 2తో దేశవ్యాప్తంగా తన మార్కెట్ను విస్తరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, నిజమైన నేషనల్ స్టార్గా అవతరించాడు. స్టైలిష్ హీరోగా కెరీర్ ఆరంభించిన అల్లు అర్జున్, డ్యాన్స్తో పాటు యాక్టింగ్లో తనను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మార్కెట్పై స్పష్టమైన అవగాహనతో ఈ స్థాయికి ఎదిగారు. ఆర్య, రేసుగుర్రం, అల వైకుంఠపురములో వంటి హిట్లతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన, పుష్పతో పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, మాస్ యాటిట్యూడ్తో రూపొందిన ఈ చిత్రం అల్లు అర్జున్కు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన పుష్ప 2, ది రూల్ ఆయన కెరీర్లో మైలురాయిగా మారింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అనే ట్యాగ్ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని మరింత పెంచుకుంటారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రెమ్యునరేషన్ విషయంలో పాటిస్తోన్న కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పుష్ప 2 నుంచే ఆయన సంప్రదాయ పారితోషిక విధానానికి భిన్నంగా సినిమా మొత్తం బిజినెస్ పై పర్సంటేజ్ విధానాన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. పుష్ప 2 బిజినెస్ దాదాపు రూ.100 కోట్లకు చేరడంతో అందులో 27% మేర ఆయనకు పారితోషికంగా లభించిందన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. అంటే సుమారు 270 కోట్ల రూపాయలు వరకు ఆయన వాటా వచ్చిందని సమాచారం. రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవడం కాకుండా ముందే బిజినెస్ పై పర్సంటేజ్ లెక్కన డీల్ కుదుర్చుకోవడం వల్ల రిస్క్ లేకుండా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అట్లీ, సన్ పిక్చర్స్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ఈ పర్సంటేజ్ మోడల్ను మరింత పెంచారని సమాచారం. ఈసారి 27% నుంచి 30% వరకు అల్లు అర్జున్కు పారితోషికంగా ఇవ్వడానికి నిర్మాణ సంస్థ అంగీకరించిందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 800 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోన్న నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల రూపాయలు దాటిపోయే అవకాశాలున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్కి రూ.300 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందే అవకాశాలున్నాయి. ఈ కీలక చర్చలన్నీ అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు పర్యవేక్షణలోనే జరిగాయని తెలుస్తోంది. మార్కెట్, బిజినెస్, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అల్లు అర్జున్ను కేవలం నటుడిగానే కాకుండా ఒక బ్రాండ్గా నిలబెడుతున్నాయి. సినిమా మొత్తం బిజినెస్ పై పర్సంటేజ్ విధానంలో పారితోషికం తీసుకోవడం ద్వారా అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్ను మొదలుపెట్టారని అభిమానులు, ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.